క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. 11వ అధ్యాయము 25, 26 వచనాలు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభువారు రావటం ఆలస్యం చేస్తారు. ఆయన ఆలస్యం చేసేసరికి లాజరు చనిపోతాడు, పాతి పెట్టబడతారు. యేసును ఎదుర్కోవటానికి మార్తా వచ్చి, నువ్వు ఉండుంటే లాజరు బ్రతికుండేవాడు అని ఒక మాట చెప్పి బాధపడుతున్నప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాట, నేనే పునరుత్థానమును జీవమును. ఈ మాట నువ్వు నమ్ముచున్నావా? మధ్యలో కొన్ని మాటలు అన్నారు, బట్ ప్రధానంగా ఈ 2 మాటలు మనం చూద్దాం. ఒక విశ్వాసి ఈ లోకయాత్ర ముగిసి సమాధి చేయబడి మళ్ళీ ప్రభుతో పాటు తిరిగి ఈ లోకంలోకి పరలోకంలోనికి వెళ్ళాలి అని అంటే ఈ చెప్పబడిన ఈ 2 విషయాల మీద ఒక అవగాహన ఉండాలి. 1 పునరుత్థానము, 2 జీవము. ప్రతి మనిషి పునరుత్థానాన్ని కలిగి ఉంటాడు, అలాగే ప్రతి మనిషి నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నారంటే, ఏ మనిషి అయితే పునరుత్థానాన్ని జీవాన్ని నమ్ముతారో వారు నిత్య జీవం గలవారు, వారు నా వారు, వారిని నేను లేపుతాను, వారు చనిపోయినా బ్రతుకుతారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వారలారా, క్రైస్తవుడైన మనము పునరుత్థానాన్ని నమ్మకపోతే రక్షణ లేదు. పునరుత్థానాన్ని విశ్వసించకపోతే మనకు రక్షణ లేదు. రెండవది, మనము జీవాన్ని నమ్మకపోతే నిరీక్షణ లేదు. పునరుత్థానాన్ని నమ్మకపోతే రక్షణ లేదు, జీవాన్ని నమ్మకపోతే నిరీక్షణ లేదు. పునరుత్థానము క్రైస్తవ్యానికి పునాది. ప్రభువు జన్మదినము మరణదినము కన్నా ఆయన పునరుత్థానానికే విలువ ఉంది. పౌలు ఆ మాట కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో ప్రస్తావిస్తారు. పునరుత్థానం లేకపోతే మా సువార్త వ్యర్థము, మనం ఇంకా పాపములోనే ఉన్నాము అని అంటారు. సో మనం పాపంలోనే ఉన్నాము అని అంటే దాని అర్థం ఏంటి? పునరుత్థానాన్ని నమ్మనవాడు పాపి. ఒక మాటలో చెప్పాలంటే ఆ వాక్యం ప్రకారం పునరుత్థానాన్ని నమ్మావు అని అంటే నువ్వు పాపం లేనట్టే. రోమపత్రిక 10వ అధ్యాయంలో కూడా అంటాడు, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు అన్నాడు. అంటే యేసుని పునరుత్థానం అని నువ్వు నమ్మాలి. నమ్మకపోతే ప్రయోజనం లేదు. ఓకే. రెండోది, నిత్య జీవము కూడా ఉందని నమ్మాలి. అందుకే యోహాను సువార్త 1వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో
దేవుడు మనకి నిత్య జీవమును అనుగ్రహిస్తున్నాడు. ఆ జీవం తన కుమారుని యందున్నది. ఎవరైనను ఆయనను అంగీకరించిన యెడల వాడు జీవము గలవాడు, అంగీకరింపని వాడు జీవము లేనివాడు అంటున్నాడు. సో, నిత్య జీవాన్ని అనుగ్రహించేది కూడా ఆయనే. ఎవరు? యేసు ప్రభువారు. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. అంటే అల్టిమేట్‌గా నీ ప్రభువుని నమ్మాలి అని దాని అర్థం. యేసు ప్రభువారిని విశ్వసించకపోతే దేవుని రాజ్యానికి వారసులు కారు. ఎందుకు యేసు ప్రభువారిని విశ్వసించాలంటే ఈ 2 కారణాలు. ఒకటి, మృతులను బ్రతికించగలడు. రెండవది, ఆయనలో జీవముంది. చనిపోయిన వారిని బ్రతికించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన. అందుకే నేను ఆయన నమ్మాలి. పేతురు అంటాడు, ఎల్లప్పుడూ సర్వశరీరులను గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. అయినను ఆయన వాక్యము నిత్యము నిలుచును. దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. ఏ దేవుని వాక్యం ఎవరంటే యేసు ప్రభు. ఆయన నిత్యము నిలుస్తాడు. అందుకే మృతులను సహితం లేపగలిగిన వాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అందుకే ఆయన మృతులను సహితం లేపగలిగిన వాడు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ప్రతి క్రైస్తవుడు క్రీస్తు పునరుత్థానమును, ఆయన జీవమును నమ్మాలి. నువ్వు నమ్ముతున్నావా? దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.